నమస్తే బ్యాచిలర్ బ్రదర్స్. ఈరోజు అయితే కనుక మనం సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్యాచిలర్ స్టైల్లో ఒక మంచి చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తాను. ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఒక అర్ధ కేజీ చికెన్, దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు కొంచెం బాగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కానీ, పచ్చిమిర్చి కానీ, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయ్యో బ్యాచిలర్ స్టైల్ అని చెప్పేసి ఫ్యామిలీ ఇంట్లో చేస్తున్నారు వంట అని అనుకోకండి. యాక్చువల్గా నాకు షూట్ చేయడానికి ఇబ్బంది అని చెప్పేసి నా పద్ధతిలో నేను మామూలుగా ఎప్పుడన్నా బయట ఉన్నప్పుడు ఎలా చేసుకునేటోని అదే విధంగా ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్నాను. జస్ట్ మా ఆవిడ నాకు హెల్ప్ చేస్తుంది అంతే. మొత్తం నేను చేసే ప్రొసీజరే తను చేస్తుంది అన్నమాట అంతే. ఎర్రగడ్డలు మొత్తం బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని సిమ్లోనే వండాలి. ఇది మొత్తం అంతా 10 to 15 మినిట్స్ అవుతుంది బాగా ఉడకడానికి. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకోకుండా మనం మొత్తం అంతా ఇలాగే వండుకోవాలన్నమాట. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం ఆచి చికెన్ మసాలా, నేనైతే ఆచి ప్రిఫర్ చేస్తాను. మీరు ఏది కావాల్సింటే అది చికెన్ మసాలా ప్రిఫర్ చేయండి. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం పొడి వేసేసి ఇంకొక 5 మినిట్స్ బాగా అలాగే సన్నని మంట మీద ఉడకబెట్టేస్తే మంచి టేస్టీ కర్రీ బ్యాచిలర్ స్టైల్లో అయిపోతుందండి. చివరిగా మనం చివరిగా దించేసే ముందు మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసి పెట్టుకుని అందులోకి వేసేస్తే మంచి వేడి వేడి టేస్టీ చికెన్ కర్రీ బ్యాచిలర్ స్టైల్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి కర్రీ ఏ విధంగా వచ్చిందో ప్లీజ్ కమెంట్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వండర్ చెఫ్ తెలుగు ఫుడ్ ఛానల్. మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా వేడి వేడి అన్నంలోకి మన బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి తిని చెప్పండి ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.